శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. పాయాద్రామానుజమునివరః పావనః పావనానాం శక్తిజ్ఞాన ప్రముఖ సుగుణ స్తోమ సీమాభిరామః. సౌందర్యేణ త్రిభువనమతీతేన సర్వాంశ్చ లోకాన్ కర్షం కర్షం కషితదురితః కామనా కల్పవృక్షః. ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయాం ప్రజ్ఞాదృష్టేరంజనశ్రీరపూర్వా వక్త్రీవేదాన్ భాతుమే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తి. నేటి పాశురము முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கையிலே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உகமும் தட்டொலியும் தந்துன் மணாளனை இப்போదే எம்மை నిరాటేలోరింపావాయ్. గోదాదేవి తోటి గోపికలతో నప్పిన్న పిరాటిని 18వ పాసురంలో మేల్కొలిపి ఆమె పురుషకారాన్ని అర్థించింది. ఎందుచేత అంటే స్వామియే చెబుతాడు. అహం మత్ప్రాప్యుపాయో వై సాక్షాల్లక్ష్మీపతి స్వయం లక్ష్మీ పురుషకారేణ వల్లభా ప్రాప్తియోగిని. మనకు పరమాత్మ అయిన నారాయణుడు తానే గమ్యమని, అందుకు మార్గం కూడా తానే అని తెలిపాడు. మరి లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే లక్ష్మీ పురుషకారేణ వల్లభా ప్రాప్తియోగిని అని చెప్తాడు. పరమాత్మకు ఎంతో ప్రీతికరమైన లక్ష్మీదేవి పురుషకారం ఉంటే తాను ఎటువంటి వాడినైనా తరింపజేస్తాను అని చెప్పాడు. నీలాదేవి తలుపు తీయుటకు వస్తే నేను భక్త రక్షణ చేస్తానని స్వామి ఆమెను అడ్డగించాడు. అప్పుడు గోదాదేవి వైత్త కిడందు మలర్ మార్ప వాయి తిరవాయ్ అని అడిగితే స్వామి మాట్లాడకుండా నీలాదేవి తన కనుసైగతో స్వామిని నిరోధించింది. ఈ విధంగా మనం ఉపేక్షించ తగదు, తత్వమన్ను తగవు అంటే ఎక్కడ వారిరువురు చివుక్కుమని ఉంటారు అని నేటి పాసురంలో ముందుగా కృష్ణుని ముప్పత్తు మూవర్ అమరకు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే తూయిలరాయ్. మనకు 33 దేవతా గణములు ఉన్నాయి. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, 20 అశ్విని దేవతలు, వీరంతా కలిపి 33 దేవతా గణం మనకి. ఒకమారు గజేంద్రుడు సరస్సులో ఇరుక్కుని గజాకర్షతే తీరే గ్రాహాకర్షతే జలే అన్నట్లు గజములన్నీ తీరానికి లాగాయంట 3 కాళ్ళని. ఒక కాలు ముసలి నీటిలోకి లాగుతుందంట. అటువంటి నిస్సహాయ స్థితిలో సర్వకారణ కారణుడైన వాడు, తనకెటువంటి కారణము లేనివాడు నన్ను రక్షించాలి అంటేనే ఆ 33 దేవతలు చూస్తూ ఉండగానే ఆ 33 దేవతల ముందరే స్వామి వెళ్ళి ఆ గజేంద్రుని యొక్క భయాన్ని పోగొట్టి రక్షించాడట. అంతేనా, రావణుని గూర్చి వీరందరూ ఈ 33 దేవతాగణములు చింతిస్తుంటే వారు అడగకనే ముంచెన్రు అన్నట్లు ఏతస్మిన్ అంతరే విష్ణువు ఉపయాతో మహాద్యుతి, తానే వచ్చి మానవునిగా జన్మిస్తానని వారి భయాన్ని హరిస్తానని చెప్పాడు. ఇక్కడ కలియే అనే విశేషణాన్ని చెప్పింది గోదాదేవి. అంటే ఎంతో బలిష్ఠుడని. ఎటువంటి బలము అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పిన సామర్థ్యం ఈయనొక్కరిదే. ఎటువంటి వారినైనా తనను ఆశ్రయిస్తే వారిని రక్షిస్తాను, మోక్షం ఇస్తానని చెప్పాడు స్వామి. అంతేకాదు కలియన్ అంటే మొరటు వాడని. ఈ కలియన్ అనే బిరుదు తిరుమంగి ఆళ్వార్లకు కూడా ఉంది. వారు మునుపు ఒక చోరునిగా ఉండేవారు. అప్పుడు వారిని సంస్కరించే క్రమంలో స్వామి అమ్మవారు నూతన వధూవరులై ఊరేగింపుగా వస్తున్నారు. ఈయనకున్న నియమం ఏమిటంటే వచ్చిన వారి సంపదను పూర్తిగా హరించడం. అదే జరుగుతుంది. నగలన్నీ ఒలుచుకున్నారు బందిపోట్లు. కాని వరుడుగా ఉన్న స్వామి కాలివేలికి చిన్న ఆభరణం ఉండిపోయింది. ఎంతకు రాకపోయేసరికి దాన్ని వదిలేయకుండా తిరుమంగి ఆళ్వార్లే స్వయంగా నోటితో దాన్ని లాగారట. అంతటి బందిపోట్ల నాయకుడయిండి ఆయనే అలా లాగేసరికి అప్పుడు స్వామి ఆయన్ని కలియన్ అంటే మొరటివాడని పిలిచారట. మరి కృష్ణుడు ఏ విధంగా మొరటివాడు అంటే తానే స్వతంత్రుడని అనుకుంటాడు. అది నిజమే. అయినా భక్త రక్షణ కార్యం ఒకటుంది. దాన్ని ప్రేరేపించినది లక్ష్మీదేవి. ఆ కార్యాన్ని చెప్పకనే స్వామిని మేలుకొలుపుతున్న నెపంతో నప్పిన విరాటికి చెప్పింది. "సెప్పముడయాయ్ తిరలుడయాయ్ సెత్తార్కు వెప్పుం విమలాతు విలరాయ్." ఆశ్రిత రక్షణ చేయువాడు, ఆశ్రితుల యొక్క శత్రువులను తన శత్రువులుగా భావించువాడు. తనకు ఎటువంటి శత్రువులు ఉండరు. కానీ తన భక్తులకు ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారిని నిర్జించే సామర్థ్యం కలదు. ఆ విధమైన శత్రు సంహారం చేసినా స్వామికి ఎటువంటి దోషము రాదు. అందుకే విమలాతు ఇలరాయ్ అంటుంది గోదాదేవి. ఏ విధంగా అంటే గురువు తన శిష్యుల్లో ఒకడు దుర్మార్గుడై మరొకరిని హింసిస్తే అతన్ని దండించుట వల్ల గురువుకు దోషం రాదు, దండించకుంటే వస్తుంది గాని. అలాగే స్వామికి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు ఇరువురు సంతానమే అయినా
వారిలో దుర్మార్గుడైన హిరణ్యకశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించాడు. అటువంటి స్వామి నిద్ర మేల్కొనుము. ఇప్పుడు నప్పెన్న బిరాటిని చెప్పెన్న మెన్ములై సెవ్వాయి సిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయ్ పరిపూర్ణురాలా అంటుంది. స్త్రీకి ఎటువంటి సాముద్రిక లక్షణములు శాస్త్రంలో చెప్పబడిందో అవన్నీ కల నీలాదేవి. అంతేకాదు తిరువే. తిరు అంటే స్త్రీ అని, మహాలక్ష్మి అని. ఎంతటి పూర్ణురాలు అంటే సాధారణ స్త్రీ లక్షణంగా ఉంటేనే మహాలక్ష్మి అంటారు. మరి ఆ పూర్ణత్వముకు ఉపమానమైన లక్ష్మివి నీవే అంటుంది గోదాదేవి. స్వరూపం స్వాతంత్ర్యం భగవతైదం చంద్రవదనే అంటారు పరాశర భట్టారు వారు. స్వామికి ఆ యొక్క స్వరూపమైన జగత్పతిత్వమైన స్వాతంత్రమైన నీ వలనే వచ్చాయి. ఉక్కముం తట్టొలియుం తందున్మనాలనే పోదేయమ్మై నీరాట్టేలో రెంపావాయి. మాకు ఉక్కముం విచనకర్రను తట్టొలియుం అద్దాన్ని ఇవ్వవమ్మ అంటుంది. అద్దము అంటే మన స్వరూప జ్ఞానాన్ని ఏ విధంగా ఉన్నామో మనకు తెలుపునది అని. అదే ఇక్కడ స్వరూప జ్ఞానాన్ని కలిగించే ప్రణవము. అకార ఉకార మకార స్వరూపము. అకారం అంటే అకారార్థో విష్ణు జగదుదయ కర్త ప్రళయకృత్ పరమాత్మయని. మకారం అంటే భగవత్ పరతంత్రము కలిగిన జీవులమైన మనమని. ఉకారం అంటే వీరిరువురిని కలిపే శక్తి కలిగిన పురుషకార స్వరూపిణివి నీవని నీలాదేవని చెబుతుంది. ఈ తత్వత్రయ జ్ఞానము స్వరూప జ్ఞానం ప్రసాదించమని నీలాదేవిని కోరుతుంది. మరి ఉక్కమం విషనకర్ర అనగా ద్వయమంత్రము. అది ఈమెనే ఎందుకు అడుగుతుంది అంటే ముందు పాదంలో నప్పిన్నై నంగాయి తిరువే అంటే స్త్రీవి నీవే అని చెప్పింది కదా! మనకి గురు పరంపరలో కూడా సేనేశం శ్రియం ఇందిరా సహచరం నారాయణం సంశ్రయే అంటాం. లక్ష్మీదేవి ద్వారానే ఈ ద్వయమంత్రం మనకందింది. నారాయణుని నుంచి లక్ష్మీదేవికి, ఆ తరువాత విశ్వక్సేనునికి, నమ్మాళ్వార్లకు, మన గురువుల వరకు కూడా. అందుకే మన సంప్రదాయం శ్రీ సంప్రదాయము, శ్రీ వైష్ణవము. అటువంటి ద్వయమంత్రాన్ని, ప్రణవాన్ని మాకు ఇవ్వు. అవే కాదు ఉన్మనాలనే నీ కృష్ణుని కూడా అంటే నీలాదేవి తమ ఇంట్లో ఉన్న వస్తువుని ఇచ్చినట్లు స్వామిని మనకు ప్రసాదించగలదంట. అంతటి అధికారము స్వామి పట్ల నీలాదేవికే ఉన్నది. ఆ కృష్ణుని కూడా మాకు ఇచ్చి ఇప్పోదేయమ్మై నీరాట్టేలో రెంపావాయి. ఇప్పుడే మాకు ఆ కృష్ణానుభవము. ఇక్కడ నీరాట్టం అంటే కేవలం స్నానం అని కాదు. మా నోముల యొక్క ఫలమైన కృష్ణానుభవము. ఈ విధంగా 3 పాసురముల్లో నీలాదేవిని మేల్కొలిపి దివ్య దంపతి అయిన వారిరువురిని ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పి, అందులో లక్ష్మీదేవి యొక్క పురుషకారం ఎంతటి మహత్తు కలదో ఆ విషయాన్ని మనకు తెలియజేసిన గోదాదేవికి నమస్కరిస్తూ, మాదృశా కించనత్రాన బద్ధ కంకణ పానయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.